ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ అధిష్టానం దూకుడు పెంచింది. అన్ని పార్టీల కంటే ముందే 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి జాబితాను విడుదల చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, అదేవిధంగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరాయిని ప్రకటించారు. ఇక కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా అంజురెడ్డిని ప్రకటించినట్లుగా తెలిపారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో కిషన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఇక మరోవైపు 12 జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28,000 మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా పరిశీలన అనంతరం మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ అధిష్టానం దూకుడు పెంచింది. ఇక అన్ని పార్టీల కంటే ముందే 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి జాబితాను విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ముందుగానే బీజేపీ అధిష్టానం ముందుగానే ప్రకటించడానికి అన్ని పార్టీల కంటే గల కారణాలేంటి? థ్యాంక్ యూ వరుణ్. రాష్ట్రంలో బీజేపీ పార్టీ కొంచెం దూకుడుగా వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలి, ఎంపీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నిలబడి 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధిస్తే 8 స్థానాలు బీజేపీ సాధించింది. ఈ ధీటును ఇంకా కొనసాగించాలి. అదేవిధంగా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే, బీఆర్ఎస్ కాదు అని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలంటే ముందుగా ప్రకటించాలి. ఇప్పుడు షెడ్యూల్ కూడా ఇంకా ఖరారు కాలేదు, షెడ్యూల్ విడుదల కాలేదు. కాకముందే బీజేపీ అభ్యర్థులు ప్రకటించిందంటే ఇప్పటి నుంచి ఈ అభ్యర్థులు బరిలో ఉండి తమదైన శైలిలో ప్రచారం చేయడం ద్వారా కొంత ప్రజల్లోకి బీజేపీ మరోసారి బలంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందు రావడంతో అంటే మిగతా పార్టీలు, ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులు ఎవరైనా విషయంలో కూడా కొంచెం తుది నిర్ణయం రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా మల్లగుల్లాలు పడతా ఉన్నది. సిట్టింగ్ ఎమ్మెల్సీ కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టికెట్ ఇస్తారని చెప్పడానికి అధిష్టానం ఇంకా ఇప్పటికీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం అనేది కొంత చర్చనీయాంశం, అసలు ఊహించని పరిణామం కూడా. వాస్తవానికి బీజేపీ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం కూడా ఆ పార్టీలోని చాలా మంది నాయకులు కూడా తెలియదు. కానీ ఆలాసరంగా అధిష్టానం తీసుకున్నటువంటి కీలక నిర్ణయంతో ఈరోజు ప్రకటించారు. ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన విషయంలో కానీ, టీచర్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన విషయంలో కానీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇప్పుడు రంగంలో దిగి కొంత ప్రచారం చేయడం ద్వారా కొంత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉంటుంది. శ్రేణులు కూడా పార్టీ శ్రేణుల్లో కూడా ఏదో నిరంతరం పని చెప్పాలి, వాళ్ళని ఎప్పుడు పార్టీ కార్యక్రమంలో కార్యోన్ముఖులు చేయాలి అన్నటువంటి అధిష్టాన నిర్ణయం కూడా ఇక్కడ ఆచరణలోకి వచ్చే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన ద్వారా మిగతా పార్టీల కంటే అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా బీజేపీ ముందుగా బరిలో దిగి ఉండే అవకాశం ఉంది. మరో అంశం ఏంటంటే గతంలో జరిగినటువంటి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు హైదరాబాద్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏవిఎన్ రెడ్డి కొంత విజయం సాధించారు. అంటే టీచర్స్ కాన్స్టిట్యూన్సీ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం ద్వారా ఆ వర్గాలు కూడా తమకు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొంత ఆ పార్టీకి చివరి
అంటే 2023లో కొంత వ్యతిరేకత ఉన్నారు. అది మాకు కలిసి వచ్చింది, బీజేపీ కలిసి వచ్చింది అనేది కొంత. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి నేతృత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా కొంత ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి కావాల్సిన డిఏ కానీ మిగతా బకాయిలు విడుదల కొంత వ్యతిరేకత ఉన్నారు. ఈ వ్యతిరేకతకు అనుకూలంగా మార్చుకోవాలి. అదేవిధంగా పార్టీ ఇప్పటి నుంచే కాన్స్టిట్యున్సీలకు బలంగా వెళ్ళి ఆయా వర్గాలకు అంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కానీ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఈ వెళ్ళడం ద్వారా కొంత గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు వీరికి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ కూడా కొంత బీజేపీ పట్ల ఆకర్షితం. అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు వీటికి సంబంధించిన విషయంలో కూడా ప్రజల్లోకి మనం తీసుకుపోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలను నరేంద్ర మోడీ పనితీరును కూడా ప్రజల్లోకి వివరించేందుకు అవకాశం ఉంటుంది. ఇది మంచి అవకాశం, అందుకు వచ్చిన అవకాశం అని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉంది. స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటువంటి ప్రచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి రైట్ కృష్ణమూర్తి అయితే అంటే రైట్ కృష్ణమూర్తి అయితే ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఈ రెండింటి మీద స్థానిక ఎన్నికలు ఈ మూడితో పోలిస్తే కొంత ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈసారి ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇటు బీజేపీ ఆల్రెడీ కూడా అభ్యర్థులు ప్రకటించింది. ఎలాంటి పక్కా ప్లాన్స్తో ముందుకెళ్తుంది? అదే అంటే టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయం చూస్తూ ఉంటే ఇక రాష్ట్ర ప్రభుత్వము విద్యా విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఉపాధ్యాయ సమస్యల విషయంలో కానీ పట్టించుకోకపోవడం ఒక అంశము. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన విషయం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఉద్యోగ క్యాలెండర్లో ప్రకటించబట్టి సరైన విధంగా నియామకాలు చేయట్లేదు. ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, స్పష్టమైన హామీ, ఖచ్చితంగా అధికారంలో రాగానే డిసెంబర్ 9 మేము అధికారంలోకి వస్తాము, జనవరి 2024 నుంచి మేము క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేమో 50,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు, మిగతా వాళ్ళు ఇవ్వట్లేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా మేము అమలు చేస్తాము, నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ వారిగా ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రకారంగా వాళ్ళకు ఉపాధి ఏ రకం కల్పించాలి అనే విషయం మేము ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం, ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగికి పని కల్పిస్తామని చెప్పారు. ఇవన్నీ అంటే ఇవన్నిటి కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో తీసుకువెళ్ళాలి. అంటే ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా తీసుకువెళ్ళాలి. నిరుద్యోగుల ఆశలను ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ నీరుగార్చే విధంగా వివరిస్తామని పట్టించుకోవట్లేదు. అసలు నిరుద్యోగ వృత్తి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు, ఎప్పుడు చేస్తామని చెప్పేసి. అదే ఇట్లాంటి విషయాలు ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు పనికొస్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవాలి, రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకు కూడా వీటి ఉపయోగపడే విధంగా చేసుకోవాలి అనే ఒక వ్యూహాత్మకమైన నిర్ణయంతో బీజేపీ సడన్గా 3 ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించినట్టుగా స్పష్టమవుతా ఉన్నది వారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.